హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్. మా చిరువేళ్లలో బోయల చిరువేళ్లలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో బొమ్మరిల్లు కడుతున్నాం కదా. ఒక 4 months నాకు ఈ ఇంటితో అనుబంధము. రెంట్కున్నాము ఇల్లు. ఎప్పటికప్పుడు మీకు రెంటెడ్ హౌస్ చూపిద్దాం అనుకుంటే బిజీ అయిపోయాను. ఒకటే ఇల్లు కట్టడము, అటు ఇటు తిరగడము, ఇంకా ఇంటి పని అంటే మీకు చెప్పడానికి ఏమీ ఉండదు అనమాట. ఎందుకంటే అంత బిజీ ఉంటాం. కడితే అర్థమవుతుంది. సామెత ఉంది కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత నిజం అవుతుంది అనమాట. అంతా అలసిపోయి ఉన్నాను నేను ఇప్పుడైతే. ఈరోజు ఈ రూమ్ వెకేట్ చేస్తున్నాను. రెంట్కున్న ఇల్లు మా బొమ్మరిలో రెడీ అయిపోయింది. మీకు అందరికీ తెలిసిన విషయమే, గృహప్రవేశం కూడా అయిపోయింది. అంటే మా ఇల్లు కట్టుకోవడానికి ఈ రెంట్కున్న హౌస్కి చాలా డిస్టెన్స్ దగ్గరలో ఉంటుంది అని చెప్పేసి మేము ఇది రెంట్కి తీసుకున్నాము. రెంటెడ్ ఇల్లు ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. పల్లెటూరులో చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడైతే నేను టీవీ సెట్ చేసుకున్నాను వాల్కి. ఇదంతా కూడా టీవీ ర్యాకు. మనది అప్పుడు ఓల్డ్ మోడల్ టీవీ ఉంటుంది కదా, పోర్టబుల్ టీవీ, అలా పెట్టుకోవడానికి ఈ ర్యాకు అరేంజ్ చేశారనమాట ఇలాగా. కానీ మనది స్మార్ట్ టీవీ కాబట్టి నేను ఇక్కడ గోడకి అరేంజ్ చేశాను. ఇక్కడంతా కూడా సామాన్లు ఇలా పెట్టేసుకున్నాను. ఎప్పటికప్పుడు సర్దుకుందామంటే ఇంటి పనితో నాకు వీలు కాలేదు. కానీ ఇల్లు ఈరోజు వెకేట్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇల్లు కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇది బట్టలు పెట్టుకునే ర్యాక్. నాకు ఇలా సర్దేసుకున్నాను నేను. మా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చింది, ఎప్పుడు తెచ్చుకున్నావు ఒక ఇన్ని శారీస్ నువ్వు ఇంతలోనే అని. నేను ఒక 2-3 సార్లు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది, తెచ్చేసుకున్నాను అనమాట. ఇదైతే దేవుడి రూము సపరేట్గా. ఇది దేవుడి రూము. అప్పట్లో అయితే అందరు ఇలా పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకునేవాళ్ళు మా పల్లెటూరులో. ఇప్పుడైతే చిన్న ఫోటోలే తెచ్చుకుంటున్నాము. మా బొమ్మరిలో చూపిస్తాను నేను మీకు దేవుడి ఫోటోలు ఎంత చిన్నవిగా తీసుకొచ్చామనేది. ఇదొక ర్యాకు, సామాన్లు అవి పెట్టుకుంటాను అనమాట. కోతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతిదీ మనం ఇక్కడ పరంటిల్లు అంటాం అనమాట. మేము ఇది ఈ పరంటింట్లో దాచిపెట్టుకోవాలి, లేకుంటే కోతులు సందడి చేస్తాయి. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఇదైతే నేను కిచెన్గా వాడుకున్నాను. ఈ ర్యాకు గందరగోళంగా ఉంది కదా మీకు చూస్తుంటే. ఒక 1 week నుంచి మళ్ళీ ఫుల్ బిజీ అయిపోయి పని చేసే వాళ్ళకి మనం వంట చేసి పెట్టడము, భోజనాలు పెట్టడము అదంతా ఉంటుంది పల్లెటూరులో మనకు. అందుకోసం వంటిల్లు కొంచెము సర్దుకోవడం అటు ఇటు ఉంది. ఇది వంటిల్లు. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ పెట్టేసుకున్నాము. లోపలే పెట్టుకున్నానండి. గ్యాస్ బండ అయితే లేదు, కిందనే పెట్టుకొని చేసుకునేదాన్ని. అది కొత్త ఇంట్లో షిఫ్ట్ చేసేసాను నేను నిన్న. ఇప్పుడు మిగిలిన సామాన్లన్నీ కూడా మన బొమ్మరిల్లుకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డిస్టెన్స్ చూడండి, ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు, ఆ వైట్ హౌస్ అనమాట మనకు కనిపించేదే మా బొమ్మరిల్లు. ఈరోజే రాత్రి కొంచెం సామాన్లు పెట్టాము. మార్నింగ్ మ్యారేజ్ ఉండింది, ఆ మ్యారేజ్కి అటెండ్ అయ్యి వచ్చేవారికి 1 o'clock అయింది. ఫుల్ అలసిపోయాము. రెస్ట్ అనేదే లేదు. రెస్ట్ లేకుండా మళ్ళీ ఇక్కడ సామాన్ అంతా కూడా అక్కడ పెట్టాల్సి వస్తూ ఉంది. చూడండి, 2-3 రోజుల నుంచి వర్షాలు, ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి. పిచ్చి పట్టిపోతుందండి అసలు ఈ వానతోటైతే. బట్టలు ఆరట్లేదు, ఇల్లు షిఫ్ట్ అవ్వాలి. బిజీ లైఫ్ అయిపోయింది నాకు. ఇది సజ్జ అంటాము కదా, ఈ సజ్జ పైన ఇంటి వాళ్ళ సామాన్లు పెట్టుకున్నారు. మావైతే తీసేసాను ఈరోజు. చూసారు కదా, ఇంత మంచి హౌస్ రెంట్ ఎంతో మీకు చెప్తాను. చాలా అంటే చాలా తక్కువ. చాలా రెంటు సిటీలో కంటే పల్లెటూరులో తక్కువ అని చెప్పనా? చాలా తక్కువ. 1500 అండి రెంటు మంత్లీ వచ్చి. మేము 4 months ఉన్నాము. కరెంట్ బిల్ వచ్చి ఒక 500 అట్లా వస్తుంది. మీటర్ కూడా చూపిస్తారు. చూసారు కదా, ఇది కరెంట్ మీటర్ ఇట్లా ఉంటుంది. 500 కరెంట్ బిల్ వస్తుంది. 560 అట్లా వస్తుంది అనమాట. ఇది వంటగది వాళ్ళు వాడుకునే వాళ్ళు, నేనైతే వాడలేదు. కొంచెం వర్షం కురుస్తుందని చెప్పేసి ఈ వంటగదిలో సామాన్ పెట్టుకున్నాను నేను. ఇలా స్టోర్ రూమ్ లాగా మన ఇంటికి అవసరమైన సామాను ఇందులో కొన్ని పెట్టుకున్నాను అనమాట. అంతేగాని దీంట్లో నేను వంట చేయలేదు. ఈ రూమ్లో నేను వంట చేయడం జరిగింది. చూసారు కదా, మా రెంటెడ్ హౌస్ పల్లెటూరులో బ్యూటిఫుల్ హౌస్.
మా బొమ్మరిల్లో సామాన్ ఎలా సర్దామనేది కూడా నేను బొమ్మరిల్లు కూడా చూపిస్తాను మీకు. ఇలా మంచి మంచి వీడియోస్ నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. పల్లెటూరులో ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒక 1500 రెంట్ వేసుకున్నా కూడా మన ఖర్చు అంతా కూడా ఫుడ్కి కానీ దేనికైనా కూడా 10,000 లోపలే ఉంటుంది. ఎంత లగ్జరీగా మనం ఫుడ్ తిన్నా కానీ ఖర్చు పెట్టుకున్నా కానీ అంత వసతులు ఉంటాయి. అదే మనకు సిటీలో అయితే 50,000 కూడా మనకు సరిపోవు అనిపిస్తూ ఉంటుంది. రెంటే ఉంటుంది మనకు 25,000 దాకా కదా, డబల్ బెడ్రూమ్ అయితే. అంటే ఉన్నాయి 5,000 నుంచి కూడా. మామూలుగా మనం ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటే అంత రెంట్ ఇప్పుడు హైదరాబాద్లో విపరీతంగా పెరిగిపోయాయండి. మనం పల్లెటూరులో హ్యాపీగా ఉండిపోవచ్చు ఇలాగా. నేనైతే రిటైర్ అయిన తర్వాత వచ్చి పల్లెటూరులో ఉందామని చెప్పి మా బొమ్మరిల్లు కట్టుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 4 monthsలో కంప్లీట్ అయింది మా ఇల్లు. చాలా తక్కువ షార్ట్ పీరియడ్లో అయిపోయింది కదా. ఇలాగ మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.